ఇప్పుడు జమిలీ ఎన్నికలు 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జమిలీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే వారమే పార్లమెంటు ముందుకు 2 బిల్లులు పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసేటువంటి అవకాశం. లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు, అనంతరం 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు. జమిలీని సమర్థిస్తున్న ఎన్డీఏ, వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు. 100% ఈ బిల్లును పాస్ అయ్యేటువంటి విధంగానే బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. ఎప్పుడైనా సరే బీజేపీ మోస్ట్గా చూస్తే మనము బిల్లు పాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటేనే దాన్ని బిల్లు రూపంలో పార్లమెంట్కి తీసుకుపోతుంది, ఆందంగా తీసుకుపోతుంది, లేకపోతే తీసుకపోదు. మీరు చూడండి, గతంలో అన్నీ అట్లే చేశారు. ఇది చట్టాలను చేసినటువంటి ఈ సాగు చట్టాలు కూడా అట్లనే చేశారు. వాళ్ళు దాన్ని పాస్ చేసి బిల్లు పాస్ చేసి చట్టంగా మారుస్తాము అని అనుకున్న అది ఉంటేనే దాన్ని అక్కడ దాకా తీసుకుపోతారు. సో ఇప్పటికే దాని మీద ఈ జమిలీ ఎన్నికల మీద కోవింద్ కమిటీ వేసి, రాష్ట్రపతి సారథ్యంలో కోవింద్ కమిటీ వేసి, ఆ కోవింద్ కమిటీ కూడా సిఫార్సులు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఈ ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకేసారి నిర్వహించాలి. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏవైతున్నాయో అది ఈ అయిపోయినటువంటి 100 రోజులలో నిర్వహించాలని చెప్పేసి ఒక సిఫార్సు చేసింది. దానికి ఆ సిఫార్సు కూడా కేంద్ర కేబినెట్ గతంలోనే ఓకే చేసింది. దాంతోపాటు బిల్లు పత్రాలు ఉంటాయి, ఆ పత్రాలకు కూడా నిన్న కేబినెట్ ఓకే చేసింది, ఆమోదం తెలిపింది. సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపి ఇప్పుడు ఈ వారంలోనా లేకపోతే ఈ 10 రోజులల్లా సెంట్రల్ కేబినెట్ ఆమోదం చేసినటువంటి ఆ బిల్లుని చట్టసభల్లో ప్రవేశపెడతారు. అంటే పార్లమెంట్లో, ఇటు లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని చర్చ చేసి దాని బిల్లుని పాస్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. అయితే దీన్ని ఎన్డీఏ పక్షాలు మొత్తము స్వాగతిస్తూ ఉన్నాయి, మన ప్రతిపక్షాలు మొత్తం వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఏది ఏమైనా 2026 ఎండింగు 27లో మనకు జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎట్లా అంటే ఇక్కడ మనం చూసుకుంటే 2026లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. అంటే 25 ఎండింగ్లో బీహారు ఎన్నికలు ఉన్నాయి. అంటే వచ్చే సంవత్సరము ఎండింగ్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత దాంట్లో వాళ్ళకి కొంత క్లారిటీ వస్తుంది. బీహార్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి అనేది. కొంత బీహార్లో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు లేవు. సో కాబట్టి అది అయిపోయిన తర్వాత యూపీ 2027లో వస్తుంది. 2027 ఫిబ్రవరిలో యూపీ ఎన్నికలు వస్తాయి. అయితే దీంతో పాటే జమిలీ ఎన్నికలకు పోవాలి. అంటే బేసిక్గా అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది. 2023 నవంబర్లో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి, డిసెంబర్లో ఫలితాలు వచ్చినాయి. అంటే 2023 డిసెంబర్ అంటే మనకి అక్కడ నుంచి 5 సంవత్సరాల పాటు కాల పరిమితి ఉంటుంది అసెంబ్లీకి. సో ఇప్పటికీ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 25, 26, 27, 28, 29. 29లో మనకి ఎన్నికలు రావాలి బేసిక్గా. కానీ 29లో ఎన్నికలు రావు, మనకు ఏమైతే 27లోనే వస్తాయి. ఒకవేళ జమిలీ కనుక ఓకే అయిపోతే, ఆ బిల్లు పాస్ అయిపోతే, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవిని కుదిస్తారు, కొన్నిటివేమో పొడిగిస్తారు. సో ఇప్పుడు మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. సో ఆ రాష్ట్రాలు మొత్తం కూడా ఒప్పుకుంటాయి అన్నమాట. బీజేపీకి ఈ చట్టానికి ఒప్పుకుంటాయి. ఆ అసెంబ్లీ గడువుని కుదించుకోవడం కానీ పొడిగించుకోవడానికి కానీ అవి ఒప్పుకుంటాయి. సో మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకుంటాయి, కొన్ని రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకిస్తాయి. మరి తెలంగాణ కూడా ఇక్కడ అధికార పార్టీ కాకుండా, ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాకుండా మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక్కడ పెద్ద చాలా క్లిష్టమైన పరిస్థితి ఉండబోతా ఉన్నది. రాహుల్ గాంధీ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం, అంటే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రాహుల్ గాంధీ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూల వ్యక్తి, మోడీకి దగ్గర వ్యక్తి, చంద్రబాబు నాయుడుకి దగ్గర వ్యక్తి. చంద్రబాబు నాయుడు మోడీతో జతగట్టిండు, ఎన్డీఏలో ఉన్నాడు. సో కాబట్టి ఏ విధంగా ఉండబోతా ఉంది 2026, 27లో ఇక్కడ ఒక సంచలనమైనటువంటి విషయాలు కూడా జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది రాజకీయంగా. సో కాబట్టి ఈ అంశాల మీద ఏది ఏమైనా జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆ లోపే మరి రేవంత్ రెడ్డి ఏమైనా పార్టీ మారడమా, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చేయడమా, ఇట్లా ఏవో ఒక రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ రకమైన జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం ఇక్కడ 100% రాజకీయం చాలా ఉత్కంఠభరితంగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలు యావత్ తెలంగాణ మొత్తం చూస్తూనే ఉన్నది. ఏది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాలు, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇట్లా అన్ని రంగాల వాళ్ళు ఇబ్బందులకు గురైతేనే ఉన్నారు కాంగ్రెస్ పాలనలో. సో కాబట్టి మళ్ళీ ఒకసారి మరి అవకాశం కొంత ముందుగానే వచ్చింది ప్రజలకు.
ఇప్పుడు బేసిక్గా ఎప్పుడు రావాలి మన తెలంగాణలో అధికారము ఎన్నికలు ఎప్పుడు రావాలి 2029లో రావాలి. కానీ జమిలీ ఎన్నికలు వస్తే మనకు 2027లోనే అవకాశం వస్తుంది. అంటే ఇంకా 2 సంవత్సరాలు. ఇప్పుడు 25 అయిపోతుంది, 26 అయిపోతుంది, 26 లాస్ట్లో, అంటే 26 లాస్ట్లో లేదా 27 స్టార్టింగ్లో, 27 స్టార్టింగ్లో జనవరి ఫిబ్రవరి లోపల ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది జమిలీ ఎన్నికలు. అంటే మనకు ఒక 1.5-2 సంవత్సరాల ముందే మనకు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇంకొక 2 ఏళ్ళ పార్టీ మాత్రమే ఉంటుంది. ఈ 2 ఏళ్లల్లో ఇప్పటికే సంవత్సరంలో వీళ్ళు ఏ పార్టీ అలగబెట్టారో మనం చూస్తాం. ఇంకా 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేస్తారు ఏందనేది కూడా ప్రజలు చూడబోతా ఉన్నారు. సో కాబట్టి మరి తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉండబోతా ఉన్నారు, ఏ విధంగా తీర్పు ఇవ్వబోతారు 100% మనం చూస్తే, ఎందుకంటే ప్రజలు ఇప్పటికే అక్కడక్కడ మనం మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉన్నాం. అనవసరంగా ఒకసారి పొరపాటు చేసినాం, మళ్ళీ పొరపాటు చేయము అని. ఒకవేళ కనుక 2027 లోపల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి పరిస్థితి ఉండబోతా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏకి కూడా మోడీకి కూడా అంత ఈజీగా ఏం లేదు. ఎందుకంటే ఆయన అవుట్రైట్ మెజార్టీలో రాలే. ఆయన ఎట్లొచ్చిండు, ఇప్పుడు ఈ కూటమి సభ్యుల పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ బలంతో ప్రభుత్వం కేంద్రంలో ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు నితీష్ కుమార్ కానీ లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇట్లా మిగతా కొన్ని మిత్రపక్షాల పార్టీల సహకారంతో బీజేపీ పార్టీ పైన ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎన్డీఏ. మరి రేపు వీళ్ళు కొంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో సిబిఎన్ ఏపీలో జమిలీ ఎన్నికలకు ఒప్పుకుంటాడా అంటే ఇప్పుడు అక్కడ ఈ లెక్క ప్రకారం చూస్తే ఇంకా 2 ఏళ్ళే ఉంటుంది అక్కడ కూడా. మరి 2027లో ఎన్నికలు వస్తే ఒప్పుకుంటాడా, ఏమంటాడు? వాళ్ళు ఏం చేస్తట్లేదు, ఇప్పటికే 6 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ ఏ పని కూడా ముంగలకెట్టలేదు. ఆ అమరావతి పని ఇసుమంతా కూడా ముందుకు జరగలేదు, ఏ పని కూడా జరుగుతలేదు. ఉట్టినే ఏదో సేమ్ మన రేవంత్ రెడ్డి చేసినట్టే అక్కడ కూడా పిఆర్ స్టంట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క ఆయన చేస్తూ ఉంటే పిఆర్ స్టంట్లు, అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇక నారా లోకేష్, అక్కడ ఒక ఫ్యామిలీ డ్రామా అక్కడ ఒకటి నడుస్తూ ఉన్నది. సో కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా అవకాశము తక్కువ ఉంటుంది. మరి అప్పుడు మరి దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్నాడు. ఒకవేళ ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అవుతుందా, ఏమవుతుంది, ఏం జరగబోతా ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నాయి. ఒకవేళ కనుక జమిలీ ఎన్నికలే కనుక 2027లో వస్తే దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. అది మరి మోడీకి అనుకూలంగా వస్తుందా తీర్పు, అల్టిమేట్గా వ్యతిరేకంగా వస్తుందా అనేది పక్కన పెడితే దేశ రాజకీయ ముఖచిత్రం మాత్రం 100% మారబోతా ఉంది. తెలంగాణలో ఇటు ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది, ఇటు ఏపీలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది. తెలంగాణలో ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద సంవత్సర కాలంలో భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. నాకు తెలిసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వం ఏర్పడినటువంటి అతి తక్కువ సమయం లోపల ఇంత వ్యతిరేకత రావడము రేవంత్ రెడ్డి సర్కార్ మీదనే, కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే. మరి మళ్ళొకసారి ఆ పార్టీకి మరి ప్రజలు ఓటేస్తారా తెలంగాణలో? అటు ఏపీలో కూడా కూటమి ప్రభుత్వానికి మళ్ళీ ఓటేస్తారా జమిలీ ఎన్నికలు వస్తే? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది. ఈ నేపథ్యంలో జమిలీ జరుగుతుందా జరగదా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఏది ఏమైనా మోడీ వాలకం చూసినా, బీజేపీ వాళ్ళ పట్టుదల చూసినా కానీ ఏది ఏమైనా జమిలీ ఎన్నికలు తీసుకురావాల్సిందే. ఎందుకంటే రేపు యూపీలో భయంకరంగా దెబ్బ పడ్డది ఎంపీ ఎలక్షన్లలో. యూపీలో చాలా భయంకరంగా పడ్డది, 16 సీట్లకు పరిమితం అయ్యారు అక్కడ. సో కాబట్టి ఆ నేపథ్యంలో రేపు అసెంబ్లీ కూడా అక్కడ కోల్పోయింది అనుకో. యూపీ చాలా పెద్ద రాష్ట్రం, 480 పైచీలకు చాలా ఉంటాయి. ఒక నిమిషం అది చూద్దాం. మొత్తం ఎన్ని సీట్లు? 403 సీట్లు. ఇగో 403 సీట్లు అంటే చాలా పెద్ద రాష్ట్రం, ఇది దేశంలోనే పెద్ద రాష్ట్రం. ఒకవేళ కనుక ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని బీజేపీ కోల్పోయింది అనుకో, అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జమిలీ ఎన్నికలకు పోవాలి, మొత్తము దుమ్మిల వటక రావాలి, అంత వ్యవహారం అనేది చూస్తూ ఉన్నాడు మోడీ అండ్ బీజేపీ. ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆ పనులు స్టార్ట్ చేస్తూనే ఉన్నది. మన ఎట్లయితే హర్యానాలో పనిచేసిందో, ఎట్లయితే మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ వింగులు బలంగా బీజేపీ కోసం అట్లా పనిచేసినాయి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పని చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఎన్నికలు ఏది ఏమైనా 2027లో వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దానికి పార్టీలు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా సంకేతాలు కూడా వస్తున్నాయి.